అనుకున్నదే జరిగిందండి. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. పెద్ది సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఈ మధ్య రాకాసి అనే సినిమా ప్రమోట్ చేయటానికి వచ్చి అతను ఒక మాట చెప్పిండు, ఈ సినిమా లేట్ అవ్వట్లేదు అని. అయితే మనకు అప్పుడే అనిపించింది, ఈ సినిమా లేట్ అవ్వట్లేదు అని ఒక మాట అన్నాడే కానీ రిలీజ్ డేట్ అనేది ప్రకటించలే. అసలు ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా వస్తుంది. ఇంతకు ముందే మార్చి అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా సినిమా వస్తుంది అనుకున్నా అనుకోని కారణాల వల్ల రిలీజ్ కాలేదు కాబట్టి సినిమా లేట్ అవ్వట్లేదని చెప్పిండే కానీ పలాని నెలలో పలాని డేట్న పలాని రోజున విడుదలవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పలేదండి. అందువల్ల మనకెక్కడో డౌట్ కొట్టిందనమాట. మళ్ళీ రామ్ చరణ్ గారు ఏమన్నారు, ఈ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది కానీ ఒక్క పాట మాత్రమే మిగులుంది, ఈ పాట కానీ చిత్రీకరిస్తే మాత్రం ఇక సినిమా మొత్తం కూడా పూర్తి అయిపోయినట్టే అని చెప్పి రామ్ చరణ్ గారే స్వయంగా ఆయన చెప్పటం వల్ల అనుమానాలకు తావివ్వకుండా ఆయన చెప్పిన విధంగా ఒకవేళ రిలీజ్ అయిద్దామని చెప్పి అనుకున్నారు అన్నమాట అందరూ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ 30వ తారీఖున విడుదలవుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక దీని మీద రూమర్స్ ఏమైనా వచ్చినా కానీ మీరు నమ్మొద్దు సోషల్ మీడియాలో. ఇది మాత్రం పక్కా ఏప్రిల్ 30వ తారీఖునే విడుదలవుతుందని చెప్పి ఒక్క మాట ఆయన అనుంటే వచ్చే రూమర్స్ అంటే అతను చెప్పిన తర్వాత కూడా ఏమన్నా రూమర్స్ వచ్చినాయంటే అవి మనం నమ్మాల్సిన అవసరం లేదన్నమాట. మళ్ళీ ఈ డేట్ పైన అనుమానాలు వచ్చినాయి అన్నమాట ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను చాలా వీడియోలు చేశాను. దయచేసి ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది అప్డేట్ ఇవ్వండి, ఎప్పుడు రిలీజ్ అయ్యేదో ఆ డేట్ చెప్పండి. ఎందుకంటే మీ ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా అభిమాన హీరో రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూసే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి రామ్ చరణ్ గారు దయచేసి మీ సినిమాకు సంబంధించిన టీం ఎవరైనా ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పి ఎన్నోసార్లు నా వీడియోలో చెప్పాను అనమాట. అదేవిధంగా నిన్న కూడా ఒక వీడియో చేశాను, దయచేసి మీరు ఒక అప్డేట్ ఇవ్వండి అని. కానీ అనుకోకుండా నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక అప్డేట్ అనేది వచ్చిందండి ఆ సినిమాకి సంబంధించి. అదేంటంటే ఈ సినిమా అంటే పెద్ద సినిమా దాదాపు మొత్తం పూర్తయిపోయింది. మా మీద అంటే మా సినిమా పైన మీరు చూపిస్తున్న అభిమానం, మేము సాంగ్స్ రిలీజ్ చేసినా గ్లిమ్స్ రిలీజ్ చేసినా ఈ సినిమాకి సంబంధించి ఏది రిలీజ్ చేసినా కానీ మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకి మేము ముగ్ధులైపోయాము, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా వాయిదా పడుతుంది అంటే జూన్ నెలలోకి ఈ సినిమా వాయిదా పడుతుందని చెప్పి ఆ అప్డేట్లో ఇచ్చారండి. ఇక్కడ రామ్ చరణ్ గారి అభిమానులు మొత్తం కూడా షాక్ అయ్యారన్నమాట. ఎందుకంటే వస్తే ఒకవేళ ఏప్రిల్ నెలలో రావాలి లేకపోతే మేలో రావాలి, కానీ జూన్లోకి ఫస్ట్ ఏ విధంగా అయితే ఈ సినిమా పైన రూమర్స్ వచ్చినాయో జూన్లోకి ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మారబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నోసార్లు అన్నారు. అదేవిధంగా నేను కూడా చెప్పాను ఏంటి నాకున్న సమాచారం ప్రకారంగా. కానీ ఇక్కడ జూన్ నెలలో విడుదల చేస్తున్నాం అని చెప్పిండు కానీ డేట్ అనేది మాత్రం చెప్పలేదన్నమాట. ఇక్కడ మళ్ళీ జనాల్ని కన్విన్స్ చేసేసిందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే నెలలో కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాల డేట్ అనేది ఫిక్స్ చేసేసారు. ఒకవేళ అనుకోకుండా అదే డేట్న రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద సినిమా ఒకవేళ రిలీజ్ అయిందనుకోండి, ఆ సినిమాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎవరికి ఇబ్బంది పడకుండా అంటే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఒకవేళ మన సినిమా కానీ అంటే పెద్ద సినిమా కానీ రిలీజ్ అయినట్లయితే చిన్న సినిమాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు రిలీజ్ చేసే డేట్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత అంటే చిన్న సినిమాలకు ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని డేట్ని చూసుకొని వీళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారండి. అందువల్ల నెల చెప్పారు కానీ జూన్ నెలలో అని చెప్పారు కానీ డేట్ అనేది చెప్పలేకపోయారు అనమాట. మొట్టమొదటిసారి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుందని చెప్పి మొదట్లో చెప్పారు. కానీ అప్పటికి సినిమా చాలా షూటింగ్ చేసి ఉందన్నమాట. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా ఈ డేట్ను మనం విడుదల చేయలేము, కాబట్టి కాస్తంత మళ్ళీ గ్యాప్ తీసుకొని అంటే ఇంకొక నెల గ్యాప్ తీసుకొని ఏప్రిల్ 30న మే 1కు ఒక రోజు ముందు ఈ సినిమా విడుదల చేసినట్లయితే కార్మికుల డే సందర్భంగా ఈ సినిమా ఒకవేళ విడుదలైనట్లయితే ఇది ఒక బ్రహ్మాండమైన డేట్ అన్న ఉద్దేశంతో ఏప్రిల్ 30వ తారీఖు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుందని చెప్పి ఆ మధ్య ప్రకటించారనమాట. కానీ ఏప్రిల్ 30వ తారీఖున విడుదల చేయడానికి సమయం సరిపోదు. ఎందుకంటున్నానంటే ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది కానీ ఒక సాంగ్ చిత్రీకరించేది ఉందట. సాంగ్ చిత్రీకరించేదే కాకుండా కొన్ని ప్యాచీ వర్క్లు ఉంటాయి, అలాగే కొన్ని గ్రాఫిక్స్ పనులు ఉంటాయి.
ఈ సినిమాకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, కొన్ని ఎడిటింగ్ పనులు అనేది ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేయాలంటే ఈ సమయం అనేది సరిపోదు. కాబట్టి కాస్తంత లేట్ అయినా పర్లేదు కానీ అవుట్పుట్ అనేది మంచిగా రావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా దాదాపు ఇంకొక 2 నెలలు సమయం తీసుకుంటే తప్ప ఇప్పుడు అనుకున్న వర్క్ అనేది పూర్తవదు. క్వాలిటీగా రావాలన్నదే ఇలా ధ్యేయం అన్నమాట. ఏదో కంగారు పడిపోయి సినిమా తీసాంలే, ప్రేక్షకుల ముందుకు వదిలేంలే, ఎంతో కొంత డబ్బులు సంపాదించుకోవచ్చులే అనేది వీళ్ళ ఉద్దేశంగా కనిపించట్లే. ఒకవేళ అదే ఉద్దేశంగా ఎట్లున్నా పర్లేదు చూసేస్తాలే అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో సినిమా విడుదలైపోయేది అనమాట. కానీ ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, హీరో రామ్ చరణ్ కావచ్చు, ఒక బెస్ట్ అవుట్పుట్ రావాలన్న ఉద్దేశంతోనే లేట్ అయినా పర్లేదు, అనుకున్న డేట్ ప్రకారంగా రాపోయినా పర్లేదు కానీ ప్రేక్షకులు నచ్చాలి, ఈ సినిమా చూసి మెచ్చాలి అన్న ఉద్దేశంతోనే నిన్న ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున విడుదల అవ్వట్లేదు, జూన్ నెలలో విడుదల కానుంది. డేట్ అనేది మేము త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తాం. కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దు, ఈ సినిమా పైన రూమర్స్ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి దర్శకుడు బుచ్చిబాబే ఒక అప్డేట్ అనేది ఇచ్చిందండి. చాలు, ఈ విధంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే ఇప్పటికే నరాలు తెగేంత ఉత్కంఠ ప్రతి ఒక్క అభిమానికి ఎప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా, అసలు ఈ సినిమా అనేది ఈ మధ్యలో వస్తుందా రాదా, అసలు ఏప్రిల్లో వస్తుందా, మేలో వస్తుందా, జూన్లో వస్తుందా, అసలు ఈ సంవత్సరం మొత్తంలో ఏ నెల వస్తుంది, ఒక క్లారిటీ కావాలని చెప్పి రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి ఇలాంటి అప్డేట్ కోసం. రానే వచ్చేసింది, ఇక ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదే లాస్ట్ అప్డేటు. అంటే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అనేది ఇక లాస్ట్, ఇదే ఫిక్స్ చేసుకోండి. కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రేయింబగలు వాళ్ళు కష్టపడైనా కానీ మంచి అవుట్పుట్ తీసుకొచ్చి మనకు అంటే మెగా ఫ్యాన్స్కు అందించడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. జూన్ నెలలో ఏదో ఒక మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పైన అంటే రిలీజ్ డేట్ పైన కావచ్చు, ఈ సినిమా పైన కావచ్చు, సోషల్ మీడియాలో పుకార్లు ఇంకా షికార్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి వచ్చిన మాట వాళ్ళు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు సోషల్ మీడియాలో. కాబట్టి ఇంకెవరి మాటలు కూడా నమ్మకుండా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్వాలిటీ, ఒక మంచి అవుట్పుట్ వస్తే ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండాలి. కానీ ఈ సినిమా అనేది, సినిమాకి సంబంధించిన టీం ఏమనుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఒక 50 సంవత్సరాల దాకా నిలిచి ఉండాలి ఈ సినిమాకు సంబంధించిన రికార్డులు ఏయైనా సరే. రికార్డుల పరంగా కొడితే కుంభస్థలం కొట్టాలన్నదే వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఆ ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్తో మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. చాలా మంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ₹1 కూడా ఖర్చు అయ్యేదేం లేదండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.